Hello everyone, welcome back to our channel. Name is Georgia Telugamai. In this video, I'm gonna share why I chose Georgia for my MBBS journey. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇఫ్ బికమింగ్ అ డాక్టర్ ఈజ్ యువర్ డ్రీమ్ టు. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని నా డ్రీమ్, బట్ ఇండియాలో సీట్స్ దొరకడం చాలా కష్టం. సో నేనైతే చాలా ఆప్షన్స్ చూసా, లైక్ ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ లాంటివి. బట్ ఫైనల్లీ జార్జియాని పిక్ చేసుకున్నా. ఎందుకంటే క్లారిటీ ఇచ్చే ముందు మీరు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్ అఫోర్డబుల్ కాస్ట్. జార్జియాలో మెడికల్ ఎడ్యుకేషన్ చాలా హై క్వాలిటీ ఉంటుంది. యూరోపియన్ స్టాండర్డ్స్ ఫాలో చేస్తారు, బట్ కంపేర్ టు ఇండియా ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ ఎంబీబీఎస్ కోర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది అండ్ ద ఫ్యాకల్టీ ఈస్ వెల్ క్వాలిఫైడ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో జార్జియా ఇస్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ అండ్ గర్ల్స్ నైట్ టైం కూడా ఫ్రీగా ఎక్కడికైనా తిరగవచ్చు. లోకల్ పోలీస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అండ్ సపోర్టివ్గా ఉంటారు. గ్లోబల్ రికాగ్నైజ్ డిగ్రీ. జార్జియాలో ఎంబీబీఎస్ చేశాక డిగ్రీ WHO, NMC లాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్ రికాగ్నైజ్ చేస్తాయి. సో మనం ఫ్యూచర్లో ఇండియాలో కానీ US, UK లాంటి కంట్రీస్లో కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. సో అందుకే అడ్మిషన్స్ తీసుకునే ముందు NMC, WHO లాంటి రికాగ్నిషన్స్ ఉన్న యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అండ్ అఫోర్డబిలిటీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ జార్జియా ఈజ్ అఫోర్డబుల్. రెంట్, ఫుడ్, ట్రావెల్ ఆర్ ఆల్ మేనేజబుల్ ఈవెన్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. క్లైమేట్ అండ్ కల్చర్. క్లైమేట్ అండ్ కల్చర్ మోడరేట్ ఉంటుంది ఇండియా లాగా, బట్ వింటర్స్లో కొంచెం కోల్డ్ ఉంటుంది, but manageable. Direct admissions and no hidden conditions. Admission process is very transparent, no donations or captation fee. Just intermediate 12th pass అయ్యి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్లో 50% ఉండి నీట్లో క్వాలిఫై అయ్యి ఉంటే చాలు. సో నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టెన్సీ, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ MSR కన్సల్టెన్సీ. సో పర్సనల్గా నేను చూసిన వాళ్ళైతే ఎక్కువ MSR కన్సల్టెన్సీ నుంచే ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్ MSR కన్సల్టెన్సీ అని ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. డాక్టర్ చంద్రశేఖర్ అండ్ టీమ్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ MBBS కంప్లీట్ అయ్యే వరకు అన్ని దగ్గరుండి వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఇక్కడ వాళ్ళకి చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చే ఇండియన్ స్టూడెంట్స్ స్టార్టింగ్ ఎవరికి ఏం తెలియదు కాబట్టి MSR కన్సల్టెన్సీ టీము వాళ్ళని దగ్గరుండి ఇండియా నుంచి వచ్చేటప్పుడు అన్ని వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారనమాట. అండ్ జాగ్రత్తగా తీసుకురావడమే కాదు, వాళ్ళకున్న ఓన్ హాస్టల్స్లో జాయిన్ చేసి రెగ్యులర్గా వస్తూ స్టూడెంట్స్కి ఏం ఇబ్బందులు ఉన్నా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు. సపరేట్ సేఫ్ అండ్ సెక్యూర్ హాస్టల్ అకామిడేషన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి చాలా రీసెర్చ్ చేశా. నా ఫ్యూచర్, నా డ్రీమ్స్, నా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కన్సిడర్ చేసి జార్జియన్స్ చూసేసుకున్నాను. మీ డ్రీమ్స్ కూడా డాక్టర్ అవ్వడమే అయితే డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. మీ డ్రీమ్స్ని వదులుకోకండి, ఇండియాలో కష్టం అనుకోకుండా ఆప్షన్స్ వెతకండి. మీరు కూడా రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ రిప్లై టు యువర్ కమెంట్. ఎవరైనా జార్జియాలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా, MBBS చదవాలని అనుకుంటే బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి MBBS అన్న ఫామ్ ఫిల్ చేస్తే నేనే మీతో కాంటాక్ట్ అవుతాను. ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో జార్జియాలో తెలుగమ్మాయి అనే అకౌంట్కి మెసేజ్ చేయండి, MBBS అని మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డెఫినెట్లీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా. అప్పటి వరకు బాయ్ బాయ్.